अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు అని హజరత్ అబూ యహ్యా సుహైబ్ బిన్ సినాస్ రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, విశ్వాసి అనేవారికి, ఒక దేవుని యొక్క భక్తుడికి, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద కలిగినటువంటి ఒక విశ్వాసకి ఒక రెండు రకాల లక్షణాలు ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఈ రెండు సందర్భాలలో కూడా అతడు లాభంలో ఉంటాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆ రెండు సందర్భాలు ఏమిటి అంటే, విశ్వాసి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన చేసే ప్రతి పనిలో, విశ్వాసి చేసే ప్రతి పనిలో కూడా అతని కోసం మేలే ఉంటుంది, మంచే ఉంటుంది. విశ్వాసికి తప్ప మరెవ్వరికి ఈ యొక్క భాగ్యం ప్రాప్తించలేదు. అతనికి ఆనంద గడియలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు కూడా అతను దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు. మరియు ఈ కృతజ్ఞత వల్ల అతనికే మేలు కలుగుతుంది. మరియు ఏ భాగ్యం మరి అతనికి లభించినా దానికి కృతజ్ఞత తెలుపుతూ ఉంటాడు. అంటే దాని పుణ్యం అతనికి లభిస్తూ ఉంటుంది. ఒకవేళ అతనికి ఏదైనా కష్టాలు కనుక వస్తే, కష్టాలు ఎదురైతే అతను సహనం, ఓర్పు వహిస్తాడు. ఈ యొక్క సహనం కూడా దేవుడిచ్చేటటువంటి ఒక గొప్ప వరం. ఓపిక, సహనం అనేది చాలా గొప్ప వరం. మరి ఈ సహనం కూడా అతనికి మేలు కలిగిస్తుంది అని ముస్లిం హదీస్ గ్రంథంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. సహనం, ఓపిక అనేది దేవుడిచ్చిన వరం. మనం ఈనాడు చూడవచ్చు, ఒక వ్యక్తి ఎదురు వచ్చినా, ఒక విషయం చిన్న లేట్ అయినా, ఇంట్లో నీళ్లు తీసుకురమ్మంటే నీళ్లు లేట్ అయినా, అన్నం పెట్టమంటే అన్నం లేట్ అయినా, ఏదైనా ఒక బట్టలు తీసుకురమ్మంటే బట్టలు లేట్ అయినా, ఒక ఆఫీసులో చిన్న వర్క్ లేట్ అయినా, లేకపోతే రోడ్డు మీద బయట ఏదైనా పనుల్లో, షాపుల్లో, మరి ఎక్కడైనా లేట్ అయినా, ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా ఈరోజు మనకి సబర్, ఓపిక అనేది లేదు. ఒక వ్యక్తి తగిలినా, లేదా ఒక బండి మనకి సడన్గా అనుకోకుండా వచ్చి తగిలినా, లేదా అనేక విషయాలు, అనేక రకాల క్రైమ్లు ఈరోజు మనం రోడ్డు మీద లేదా సమాజంలో, మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఓర్పు, సహనం అనేది మనం చాలా వరకు కోల్పోయాం. చాలామంది, కొంతమంది మనం న్యూస్లో చూస్తున్నాం, ఒక రూపాయి గురించి లేదా ఒక చిన్న వస్తువు గురించి ప్రాణాలు కోల్పోతున్నవారు, ప్రాణాలు తీసుకుంటున్న వారిని ఎంతోమంది చూస్తూ ఉన్నాం. ఓర్పు అనేది దేవుడిచ్చిన వరమని, సహనం అనేది దేవుడిచ్చిన వరమని, అందుకే ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు వచ్చినా కూడా ఓర్పు వహించండి, సహనం వహించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే, విశ్వాసి ఆనంద సమయంలో, మరి కష్టాలు వచ్చినప్పుడే ఓ దేవుడా, ఓ దేవుడా, ఓ దేవుడా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మాకు రక్షించు, మాకు ఇది కావాలి, మాకు అది కావాలని